ఒక చిన్న కథ. సర్దుకుపోవడం, మౌనంగా ఉండడం, కోపాన్ని అణుచుకోవడం, ఇవన్నీ ఎలా సాధ్యం? ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పోట్లాట్లు లేవు. వినగానే ఆశ్చర్యం వేసిన నమ్మకం కలగలేదు. భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. కోకిల, ఇన్నేళ్ల మన జీవితంలో నా పైన ఎప్పుడు కోపం రాలేదా అని. ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది, తీసుకొని రండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీ నుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టెను మీరు తెరవకూడదని. మీరు నా మాటను ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు. అందులో 2 నూలు బొమ్మలు ఉన్నాయి. మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్ళప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రసాదించకు, అలా బొమ్మలు వేసి పెట్టు అన్నారు అని చెప్పింది. భర్తకు ఒకటే ఆనందం. కోకిల, అంటే ఈ నేల మన కాపురంలో నీకు నా పైన 2 సార్లైనా కోపం వచ్చిందని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల 2 లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి, నేను వేసిన బొమ్మలన్నీ అమ్మేస్తే వచ్చిన డబ్బులవి, ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది. అరచి విడిపోవద్దు, అహంతో కొట్టుకోవద్దు. ఆవేశం, కోపం వచ్చినప్పుడు వాటిని ఎలా అణుచుకోవాలో తెలిస్తే కొన్ని బంధాలతో శాశ్వతంగా ఉంటామని చెప్పింది కోకిల. జీవితంలో మనకు నచ్చినవి అన్నీ ఒకచోటే ఉండవు, ఒకసారి కూడా ఇమడలేవు. ఏదో ఒక లోటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి లేదు నాకేలా అంటావా? ఖచ్చితంగా నీ పొరపాటే. ఎందుకంటే లోపం లేని మనిషి లేడు, అవసరం లేని జీవితం లేదు. అసలు జీవించడం అంటేనే సర్దుకుపోవడం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.